చదువుకోవాల్సిన ఏజ్ లా లవ్వు గివ్వు అనుకుంటా ఆల భవిష్యత్ ఖరాబ్ చేసుకునే కాదు మంది బతుకులను కూడా ఆగం చేస్తుర్రు. తూ 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 వీనికి ఎసోంటి శిక్షలేసినా తప్పులేదు. అదే పోయిన నెలలా రాజువేట్ సాంబాయి సినిమా చూసి ఒకడు పిల్లకి ఎయిడ్స్ రక్తం ఎక్కించింది కదా, పాపం వాని అడ్డమైన పని వల్ల ఎంత పనైందో చూడుండ్రి. ఆ బుజ్జి బతుకు అన్యాలం అయిపోయాయి కదా. రాజు వెట్స్ రాంబాయి సినిమా లెక్క పోయిన నెలల మేడ్చల్ జిల్లా పోచారంలోని మనోహర్ అనేటోడు తనకు ఎయిడ్స్ వచ్చిందని తెలిసి పిల్ల ఇంటోళ్ళు లగ్గం క్యాన్సిల్ చేసిరని ఎయిడ్స్ రక్తాన్ని సూదుల నింపి ఎక్కిచ్చిండు కదా పిల్లకి. పాపం ఆమె నెంబటి వాళ్ళ ఇంట్లో దావఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ గిట్ అన్ని చేపిస్తూనే ఉన్నారట. మరి నా బతికి ఇట్లా అయిపోయాని రందో లేకుంటే ఆ రోగం ముదిరినా కొద్ది నొప్పి భరించలేకపోయిందో తెలియదు గాని బలిమీకి జీవి తీసుకుందట బుజ్జి. అసలు ఎందుకు అట్లా చేసుకుందో చెప్పురన్న మీరన్న. మేము ఎంబడి ఉంటున్నాం అంతా చూసుకున్నా కానీ బయటకి వెళ్ళి చూసి ఎవరిది రూమ్ ఎవరిది? మా అమ్మాయి పక్కకు వేరే పక్క ప్లాట్ వేడి మేము షాపు వేడి కాదు మేము అక్కడికి చనిపోయింది. అయ్యో పాపం నా జిందగీ ఇట్లా అయిపోయే అని రంది మనసులోనే పెట్టుకొని ఎంతగానం గుమిలిపోయిందో నెల రోజుల సంధి. ఆన్ని వేసుకుంటే పానం పోతుందని లగ్గం వద్దు అనుకోనికే చేసిన ధైర్యము బతకనికే చేయలేకపోయినావా తల్లి? నీకు ఉరేసుకోనికి ధైర్యం ఎట్లొచ్చిందమ్మా? పాపం మీ అమ్మ నాయనలైనా యాదికి రాలేదా తల్లి నీకు? మీ అమ్మని చూడు ఎంతగానం కొట్టుకుంటే ఏడుస్తుందో. నీ కోసం దునియాతోని కొట్లాడి వాడిని జైలు లేపించి నా బిడ్డ కోసం మేము నిలబడతాం అనుకున్న అయ్యవల కోసమైనా బతకాల్సింది కదా. అనవసరంగా బాల్మీరికి పానాలు తీసుకుంటువి. ఇవాళ రేపు టెక్నాలజీ ఎట్లయింది, ఈ రోగం ఎట్లనో అట్లా తగ్గుతుండేనేమో అనవసరంగా తొందరపడ్డావమ్మా. ఆ అడ్డమైనోడు జైల్లో నిమ్మలంగానే ఉన్నాడు, నీ పానం మింగిండు కదా. పోలీసార్లు ఈ కేసు కూడేసి పొట్టు పొట్టు గట్టిగా మైలపోలు వెళ్ళేటట్టు చేయండి సార్లు. ఆ బడివేగాంది అన్యాయంగో ఆడవిల పానం తిన్నాడు వీని వెట్టిరాను. ఇగో ఇప్పటి పోరలకు చెప్తున్నాము, పానం విలువ ఎంత గొప్పదో తెలుసుకోర్రి, కష్టం వస్తే కొట్లాడుర్రి, అంతేగాని ఇట్లా పిచ్చి పనులు చేసి పానాలు తీసుకోకుర్రి. ఏమంటున్నాం పైలమ్మలా? ఇవాళ రేపు పానాల కంటే ఫోటోలే ఎక్కువైనాయి కొందరు జనాలకు. అరే తెలివని జాగాలకు పోయినప్పుడు ఎంజాయ్ చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి కానీ ఫోటోల కోసం పానాలు తీసుకుంటారా చెప్పుండ్రి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురికి నలుగురు ఫోటో సోకు చేయంగా ఏమైందో చూడండి. ఇగో ఇడ కానొస్తారు కదా ముగ్గురు ఆడిపోరలు జలపాతంలా జలకాలు ఆడదామని పోయి పానం మీదకి తెచ్చుకుర్రు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మల్లంగుమి కాడ ఓ జలపాతం ఉందట. ఎండాకాలం కదా ఇక దోస్తులతోనే అట్లా ఎంజాయ్ చేసేద్దామని పోయిరట నలుగురు దోస్తులు. మరి పోయినోళ్ళు పోయినట్టు ఒకటో రెండో ఫోటోలు జరి ఇవతలకే ఉండి దీత అయిపోగా అసలు ఈతనే రానప్పుడు నీళ్ళలో ఎందుకు దిగాలి, సెల్ఫీలు అట్లది ఇట్లది అని ఫోజులు ఇచ్చుకుంటా ఇంకింత లోపలికి పోయిరు. హగు అంతే ఇక అటే లోపలికే వాయే. ఒక ఆమె మునిగిలేసింది కానీ మళ్ళీ అట్లనే పోయిందిగా. ఇటు చేతుల ఫోన్ పట్టుకొని సెల్ఫీలు తీస్తున్న ఆమె కూడా జారి పడిపోయిందట. పాపం మునిగిపోయిన వాళ్ళ దాంట్లో జంబు వలసకు చెందిన సాలెపు త్రిష, సాలెపు పవిత్ర, సాలెపు రత్నకుమారి అంటే ముగ్గురు ఒక ఇంటోలేనట. ఈ ఫోటోలు తీసిన ఆమెను ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు ఎవరో కాపాడి దవాఖానకు తీసుకుపోయారట. కానీ సుషిరా జర్రంతలో ఎంత కథ అయిపోయాను. పానం కంటే ఎక్కువనా చెప్పుండ్రి ఫోటోలు. ఇవాళ రేపు మనుషులు ఈ ఫోటోలు రీల్స్ అనుకుంటా పానాలని లెక్క చేస్తలేరు. ఏడికి పోయినా ఫోటోలు దిగుడు ఇదే సోకు అయింది. ఆ అడ్డమైన సోకుతోనే పానాలు తీసుకుంటురు. ఇప్పుడు చూడుండ్రి ఫోటోల కోసం పోయి వాళ్ళ ఫోటోలకే దండలు వేయించుకునే కాడికి తెచ్చుకుర్రు. ఇప్పటికైనా ఇది చూస్తున్నోళ్ళు ఈ ఫోటోలు వీడియోలు సోకు ఎంత దాకుండాలనో అంత దాక్కుంటేనే మంచిది. పానం కంటే ఏది గొప్పది కాదు, ఏది విలువైంది కూడా కాదు. చూసుకుంటా మెదులురు జర్రా.